నమస్తే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఫ్రెండ్స్, గల్ఫ్ గనుక మీరు వెళ్ళాలనుకుంటే కనీసం 10th చదివిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? చదవని వాడు ఎలాగూ లేబర్‌గా వెళ్ళాల్సిందే. వారికి ఇంకొక మార్గం లేదు. వారు వెళ్ళి ఏ హెల్పర్‌గానో మెల్లమెల్లగా కష్టపడి ఒక టెక్నీషియన్‌గా మారడానికి ఒక 2, 3 ఏండ్లు లేకపోతే 5, 6 ఏండ్లు టైం పట్టొచ్చు. లేదంటే తను గల్ఫ్‌లో ఉన్నంత కాలం లేబర్‌గానే ఉండొచ్చు. ఎందుకంటే చదువు రాదు. ఒకవేళ వాళ్ళ కంపెనీ మంచి కంపెనీ అయితే, ఇతని మంచితనాన్ని చూసి, సిన్సియారిటీని చూసి ఎంతో కొంత సాలరీ పెంచితే అట్‌మోస్ట్ హి కెన్ మేక్ 15,000-20,000. ఎక్కువలో ఎక్కువ 30,000. దట్ టూ ఎంత టైం? ఒక 4, 5 ఏండ్ల టైం పట్టొచ్చు. ఎందుకంటే ఈస్ అన్‌స్కిల్డ్, అన్‌ఎడ్యుకేటెడ్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు చదువు రాని వ్యక్తి గురించి మాట్లాడాం. ఇప్పుడు కేవలం ఒక 10th చదివాడనుకోండి. ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి ఎలాంటి అవకాశాలుంటాయి? చూద్దామా? ఫ్రెండ్స్, ఈయన 10థే చదివాడు. 10th చదివాడు. లేబర్, హెల్పర్, అటెండర్, ఆఫీస్ బాయ్, క్లీనర్, హౌస్ కీపింగ్ వర్కర్, హౌస్ అసిస్టెంట్, నాతూర్. ఈ నాతూర్ అనే పదం ఏంటంటే క్లీనర్ నిజానికి. ఎక్కువగా ఈ పదం ఇది అరబిక్ వర్డ్. వాళ్ళు హౌస్ కీపింగ్, క్లీనింగ్ చేసేటందుకు ఉన్న క్యాంపును మంచిగా నీట్‌గా ఉంచే పని చేసేవాళ్ళు. వాష్‌రూమ్‌లు కడగడం, లేకపోతే ఉన్న ఏరియానంతా క్లీన్ చేయడం, డస్ట్ తీసుకెళ్ళి మున్సిపాలిటీ బిన్‌లో పడేయడం ఇలాంటి పనులు. 10th చదివాడు. ఎందుకంటే తిను లేబర్‌గా వెళ్ళాల్సిన పరిస్థితి. లేబర్‌గా వెళ్తే ఈయనకు సాలరీ పర్ మంత్ 10,000-15,000. మా కంపెనీలో అయితే 6,000, 600 సాలరీ ఉండేది. 6,000 అంటే ఆ టైంలో 600 అంటే ఆ టైంలో రూ. 6,000, 10 రూపీస్ ఉండేది. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ మారింది. ఎవరు గూడా రూ. 1,000కి తక్కువ వెళ్ళట్లేదు అనుకున్నా గానీ 10,000-15,000 లేకపోతే 20,000 సంపాదించగలుగుతారు. ఎక్కువలో ఎక్కువ 20 సంపాదిస్తే చూడండి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా వినండి. ఈ 20లో కూడా ఎలా ఉంటదంటే తను ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ తనే భరించాలి. మొబైల్ బిల్ ఇది అన్నిటికంటే కాస్ట్‌లీ. ప్లస్ తన డే టు డే ఎక్స్‌పెన్సెస్ కోసం గూడా ఎంతో కొంత ఖర్చు చేయాల్సి ఉంటది. ఫ్రెండ్స్, నేనిది సాలరీ రేంజ్ అంటున్నాను. అయితే ఖర్చులు పోను ఇంటికి పంపుతాడనుకుందాం. అతనికి సిన్సియర్‌గా ఇంటికి పంపితే అది గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు చేసే లలిత కళలు మామూలుగుండవండి. తీర్థ ప్రసాదాలు పుచ్చుకుంటారు. ఇంకా సకల కళాభిరాములుంటారు. అయితే చూడండి, 10th చదివాడు. లేబర్‌గానే వెళ్ళాడు. 2 సంవత్సరాలకొకసారి వెకేషన్ ఉంటది. 3-5 నెలలు నుంచి 6వ నెల దాకా ఉండొచ్చు. కానీ 6 నెలల లోపే మళ్ళీ రిటర్న్
ఆ దేశం పోవాల్సి ఉంటుంది. 6 నెలలకు ఒక్క రోజు అటైనా అటైతే 6 నెలల కంటే ఒక్క రోజు లేట్ అయినా మనల్ని రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్లైట్ టికెట్ కూడా మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది రావడానికి, యాన్యువల్ లీవ్ అయినా కానీ. కొన్ని కంపెనీలు టూ అండ్ ఫ్రో ఇస్తాయి, అది మంచి కంపెనీలు. కొన్ని కంపెనీలు అవన్నీ అంటారు, సారీ వి కాంట్ గివ్, నువ్వే ఖర్చు పెట్టుకొని నువ్వే వెళ్ళు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసింది ఏం చదువు రాని వ్యక్తిని. రెండోది మనం చూసాం 10th వరకు చదివాడు, బట్ ఈ డు నాట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమీ లేకపోవడం వల్ల అతను ఈ సాలరీకి అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి. ఎంత? ఎక్కువ 10,000 to 15,000, లేకపోతే అట్మోస్ట్ 20,000. మా ఊర్ల నుంచి ఒక అబ్బాయి వెళ్ళాడు, ఇక్కడ బర్రెలు కాసేవాడు. సంవత్సరానికి ఓ 1,50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అతనికి. అయితే వాడు అక్కడ లేబర్ గా వెళ్ళాడు, హ్యాపీగా నెలకు 15,000 సంపాదిస్తున్నాడు. 15,000, 20,000 సిన్సియర్ గా పనిచేయడం వల్ల. ఎందుకంటే ఇక్కడికంటే సౌకర్యవంతమైన జాబ్, క్వాలిటీ లైఫ్ ఉంటది. చదువు రాదు కనుక ఆయన పనిచేస్తున్నాడు, సూపర్. ఇప్పుడు ఇదే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఫ్రెండ్స్, ఇదే 10th క్వాలిఫికేషన్ తో సపోజ్, ఓకే లెట్ ఇట్ బి హియర్, 10th క్వాలిఫికేషన్ తోటి కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకున్నాడు అనుకోండి. కంప్యూటర్ కోర్సెస్ అంటే ఏంటి? ఏవి? టైపింగ్, ఒక 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ కోర్స్ పీజీడీసీఏ లేదా ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ మంచిగా రావాలి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఈ 3 కోర్సులండి. ఎంత టైం పడుతుంది తెలుసా? 3 కోర్సులు నేర్చుకోవడానికి అట్మోస్ట్ 3 మంత్స్. ఎక్కువ 3 నెలల టైం పడుతుంది. ఎక్కువ 3 నెలల టైం పడుతుంది. ఓన్లీ 10th క్లాస్ కంప్యూటర్ స్కిల్ ఉంటే తను అక్కడ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, చార్జ్ హ్యాండ్, సూపర్వైజర్, ఫోర్మెన్, సెక్యూరిటీ ఇలాంటి జాబులు కొట్టచ్చు. సాలరీ రేంజ్ వచ్చి 30,000 to 50,000. స్టాఫ్ జాబ్, ఇయర్లీ వెకేషన్, 1 month ఫ్లైట్, ఇయర్లీ వెకేషన్ ఫర్ 1 month, ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తారు, స్టాఫ్ అకామిడేషన్ ఉంటుంది. చూడండి, కేవలం 3 నెలల శిక్షణ తోటి లైఫే మారిపోతుంది. లైఫ్ మారిపోతుంది. కంప్యూటర్ నేర్చుకున్నాడు, 10th చదివాడు, కంప్యూటర్ నేర్చుకున్నాడు, 3 నెలల శిక్షణ తోటి సాలరీ రేంజ్ వచ్చి 30,000 to 50,000 రూపీస్. కేవలం 10th. చదువుకున్న వ్యక్తికి, 10th చదివిన వాడికి, 10th ప్లస్ కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళకి ఎలాంటి సాలరీ ఉంటుందో ఒక్కసారి మీరు చూడండి. నేను ఒక వీడియోలో చెప్పాను, గల్ఫ్ అంటే స్టడీయా సుడియా అని చెప్పి. గల్ఫ్ లో సుడియే. ఇది రేంజ్ మాత్రమే. 10th చదివాడు, కంప్యూటర్ కోర్స్, ఆ కంపెనీలో వీడికంటే ఎక్కువ తెలుగులో లేడనిపించింది అనుకోండి, యూ విల్ గెట్ 1 lakh ఆల్సో. 1,00,000 కూడా దొరకొచ్చు సాలరీ. అరే హుషారున్నాడు, బాగా మంచిగా పనిచేస్తున్నాడు అంటే కంపెనీస్ హెల్ప్ చేసేందుకు సిద్ధమవుతాయి.
ఒక 3 నెలల శిక్షణ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ కోర్సులు మీరు ఎక్కడైనా నేర్చుకోండి. అట్‌మోస్ట్ ఎక్కువ ఒక 20,000 రూపాయల లోపే అయిపోతది ఇవన్నీ. ఈ 3 కోర్సులు. కానీ ఈ 3 కోర్సులు కంపల్సరీ నేర్చుకోవాలి. కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. ఇంకొకటి చూద్దాం. మనం ఏం చేశాం? చదువురాని వ్యక్తి గురించి మాట్లాడాం. 10థ్ చదివి వెళ్ళిన వ్యక్తి గురించి మాట్లాడాం. 10థ్‌తో పాటు కంప్యూటర్ నేర్చుకొని వెళ్ళిన వ్యక్తి గురించి మాట్లాడాం. ఇప్పుడేం చేద్దామంటే 10థ్ లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు 10థ్ అండ్ అబోవ్ అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ కావచ్చు, డిగ్రీ డిస్కంటిన్యూ కావచ్చు, డిగ్రీ పాస్ కావచ్చు. మనం వీళ్ళు ఒక ₹1,00,000 సంపాదించే స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే బేసిక్ 10థ్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్, ఫెయిల్ దట్స్ సెకండరీ. ఓకే. తర్వాత కంప్యూటర్ కోర్సులు. ఈ కంప్యూటర్ కోర్సులు ఏంటి? పీజీడీసీఏ, అడ్వాన్స్ ఎక్సెల్, టైపింగ్. టైపింగ్ అని చెప్పాను. టైపింగ్ అంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. విత్ 95% కరెక్ట్ ఉండాలి. బేసిక్ ఎంఎస్ ఆఫీస్, పీజీడీసీఏ కోర్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఇది వచ్చింది అనుకోండి, మీరు దీనితో పాటు దీనితో పాటు ఈ కోర్సులు చేశారనుకోండి, ఒక స్టోర్ కీపర్ గాని, టైమ్ కీపర్ గాని, క్యామ్ బాస్ గాని, డాక్యుమెంట్ కంట్రోలర్, పీటీడబ్ల్యూ ఆఫీసర్, పర్చేసింగ్ ఆఫీసర్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్, సేల్స్ ఆఫీసర్, వేర్ హౌస్ పిక్కర్ అండ్ ప్యాకర్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, వేర్ హౌస్ ఆపరేటర్, సైట్ అడ్మిన్, సైట్ సెక్రటరీ, రిసెప్షనిస్ట్, ఇలాంటి ఏ కోర్సు చేసినా గానీ మీ సాలరీ రేంజ్ వచ్చి ఒక 50,000 నుంచి 1,00,000 వరకు సంపాదించవచ్చు. స్టార్టింగ్ సాలరీ ఓన్లీ. మీది 10థే కావచ్చు. మీకు కంప్యూటర్ స్కిల్ సూపర్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. విత్ 95% యాక్యురసీ ఉండాలి. మీరు కంప్యూటర్లో ఒక ఎక్స్పర్ట్ అయి ఉండి అడిషనల్గా ఈ కోర్సెస్ ఏవి చేసినా మీ సాలరీ బేసిక్ స్టార్టింగే ఒక 50,000 నుంచి 1,00,000 ఆ పైన. ఎందుకంటే గల్ఫ్లో చెప్పాను కదా, స్టడియా సుడియా సుడే. అయితే ఫ్రెండ్స్, ఈ స్టాఫ్ జాబ్ మంచి గౌరవప్రదమైన జాబ్. ఇయర్లీ వెకేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల వెకేషన్ ఉంటుంది. రాను ఓను 2 టికెట్స్ ఇస్తారు. ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఉంటుంది. పేడ్ లీవ్ సాలరీ అంటే నెల సాలరీ కూడా కట్టిస్తారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ అంటే అకామిడేషన్, మంచి అకామిడేషన్. లేబర్ అయితే ఒక రూమ్ లో 8 మంది అట్లా ఉంటే, స్టాఫ్ అయితే ఒక రూమ్ లో 2 లేదా 3 ఉంటారు. క్వాలిటీ లైఫ్ కదండి. అదర్ బెనిఫిట్స్, ట్రాన్స్పోర్టేషన్, రెస్పెక్ట్, ఇవన్నీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు 10థ్ చదివినా, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివినా, డిస్కంటిన్యూ చేసిన, నేను ఈ సీక్రెట్ నేను మీకు చెప్తున్నాను. ఇప్పటి వరకు ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు సుమారు ఒక 1000 మందికి నేను ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చుంటాను. మినిమం 1000 మంది. అందులో కనీసం ఒక 50% గల్ఫ్ లో ఉన్నారు. వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు. అంటే మన దగ్గర నేర్చుకొని ఓన్లీ కేవలం కౌన్సిలింగ్ విని
నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి గల్ఫ్ వెళతా అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం కేటాయించి అన్ని వివరాలు చెప్పేవాడిని. అఫ్ కోర్స్ మన దగ్గర నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మనం చెప్పిన విషయాన్ని ఆధారంగా చేసుకొని బయటకు వెళ్ళి ఎక్కడో నేర్చుకొని కూడా గల్ఫ్‌లో మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరు గనక గల్ఫ్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ యూ థింక్. ఇవన్నిటి గురించి సీరియస్‌గా ఆలోచించి మీ క్వాలిఫికేషన్ 10థ్ నుంచి డిగ్రీ వరకు ఉంటే ఈ స్కిల్స్ పెంచుకోండి. 10థ్ పాస్, ఇంటర్మీడియేట్ పాస్ ఫెయిల్, డిగ్రీ పాస్ ఫెయిల్ నో ప్రాబ్లమ్. అక్కడ వాళ్ళకు మీ పనితనమే ముఖ్యము తప్ప మీకున్న బాగా సర్టిఫికెట్లు ఉన్నాయి. మీరు పని చేయకపోతే యూజ్ లేదు కదా! దే లీస్ట్ బాదర్. పని తెలిసుంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. పని తెలిసుంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. మీరు సిన్సియర్‌గా పని చేయగలిగితే మిమ్మల్ని గౌరవిస్తారు. సో ఫ్రెండ్స్, ఒక ఇంకొక విన్నపం మన తెలుగు సోదరులకు ఏంటంటే, మన వాళ్ళు భాషలో ఇబ్బంది పడతారు. హిందీ రాదు. ప్లస్ ఇంగ్లీష్ అంతంత మాత్రమే. సో దానికి చేయాల్సిన ఒకే ఒక్క ఉపాయం ఏంటంటే, యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్. హిందీ సినిమాలు చూడండి. జియో పుణ్యాన లెక్కలేనంత డాటా వస్తుంది కదా! ఆ డాటాను మంచి వైపు, ఒక భాష నేర్చుకునే వైపు ఉపయోగించుకోండి. ఒక భాష నేర్చుకోండి. ఆ భాష మీకు అన్నం పెడుతుంది. ఆ భాష మీ జీవితాన్ని సిక్స్ ట్రాక్ వేలో తీసుకెళ్తుంది. సో హిందీ నేర్చుకోండి గల్ఫ్ వెళ్ళాలనుకుంటే. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ 2 భాషలు నేర్చుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. భగవంతుడు మీకు మంచి సాలరీ గల ఉద్యోగాలు చూపించాలని కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.